321 వచ్చిన ర్యాంక్ వచ్చిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ది ఎన్నో అటెంప్ట్స్ సార్ అది మీకు? 5th attempt. ఓకే. సో ఐ వాజ్ డిస్కసింగ్ దట్ 3rd attempt లో సెలెక్షన్ అయింది. 4th attempt నేను లీవ్ తీసుకొని ఫుల్ అటెంప్ట్ ఇచ్చాను. అందులో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. 12 మార్క్స్ అగైన్. సో వన్ ఆఫ్ ద లోయెస్ట్ టైమ్స్ నాకు అది. బట్ ఆ టైంలో నా పీపుల్ నాతో ఉన్నారు. నేను ఏడవలేదు రిజల్ట్స్ పోయిన రోజు కూడా, ఎందుకంటే నాతో మా ఫాదర్ ఉన్నారు. నేను ఏడిస్తే తను ఏడుస్తాడు అండ్ ఐ డోంట్ వాంట్ దట్. సో ఏడవలేదు. నా కళ్ళ వెనకన్నే ఏడుపు ఉండింది. నెక్స్ట్ 3 డేస్లోనే ప్రిలిమ్స్ ఉంటుంది మేడం. రిజల్ట్స్ వచ్చిన 3-4 డేస్కే ప్రిలిమ్స్ ఉంటుంది ఎవ్రీ టైం. సో ఐ వెంట్ టు ప్రిలిమ్స్. ఎవ్రీ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు నాకు కళ్ళ నుంచి చుక్కు వస్తుందని ఆపుకుంటూ రాశాను. మంచి పర్ఫామ్ చేయలేదు. నేను చెప్పాను కదా, సెకండ్ అటెంప్ట్లో ఐ అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నాకు తెలుసు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో, ట్రాప్స్ ఎక్కడ ఉంటాయో తెలుసాను. బట్ ఫిఫ్త్ అటెంప్ట్ రాస్తున్నప్పుడు అంత సరిగా రాయలేదు. దెన్ అంత మంచి రాలేదంటే నా స్టాండర్డ్లో ప్రిలిమ్స్లో నేను కట్ ఆఫ్ క్లియర్ చేస్తానని నాకు తెలుసు. 1 డే 3-4 డేస్ తర్వాత ఇంకా ఆపుకోలేకపోయింది మేడం. దెన్ ఐ కాల్ మై ఫాదర్. మా ఫాదర్ ఎక్కడో పనిలో ఉన్నాడు. బాబు నువ్వు ఇంటికి రా అని చెప్పిన, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్రై అలోన్. మా ఫాదర్ వచ్చిండు. ఇంట్లోకి కూడా రాలేదు. మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు దగ్గర కూర్చుంటే గట్టిగా పట్టుకున్నా, ఏడ్ చేస్తే అనే చెట్టు తడిసిపోయింది. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిండు. ఏడిస్తే నేను మంచి రాలేదు బాబు ప్రిలిమ్స్ అన్న. క్లియర్ అవ్వదారా అన్నాడు. అవుతుంది బాబు అన్న. మరి ఎందుకు ఏడుస్తున్నారా అంటే నేను నాకు సాటిస్ఫాక్షన్ లేదు బాబు అన్న. ఏం కాదురా అయిపోద్దని అయిపోయింది. 2-3 డేస్ తర్వాత రిజల్ట్స్ సడన్గా పాప్ అయినాయి. మా ఫాదర్ లేడు, మా అమ్మ ఉంది. క్లియర్ అయింది. దెన్ మా అమ్మని పట్టుకుని ఏడ్చేసిన. చాలా ఏడ్చిన. ఎందుకంటే 4th అటెంప్ట్ పోయింది కదా మేడం, అప్పుడు ఏడవలేకపోయినా. ఇప్పుడు ఏడుపు వచ్చింది. దెన్ వన్స్ ఏడ్చాక ఇంక ఎగ్జామినేషన్ సైకిల్ నుంచి నా ఎమోషన్స్ తీసేసా. క్లియర్ అవ్వకపోని నాకు సంబంధం లేదు. సో ఈసారి మెయిన్స్ రాసా వితౌట్ ఎనీ ఎమోషన్స్, ఇంటర్వ్యూ ఇచ్చా వితౌట్ ఎనీ ఎమోషన్స్ అండ్ ఇట్ క్లిక్డ్. ఇప్పుడు ఏస్ వస్తుంది అనుకుంటున్నాను నేను. హోప్ఫుల్లీ వచ్చేస్తున్నాను. ఎందుకంటే 400 కూడా లేదు కదా యాక్చువల్లీ. 321 ఆల్మోస్ట్. సరే 400కి ఓబీసీకి వచ్చేస్తుంది. సో 320కి వచ్చేస్తుందండి. కానీ అప్పుడు 566కి ఇది 321కి ఆల్మోస్ట్ 200 చేంజ్ మీరు ర్యాంక్ వేరియేషన్ ఉంది. వర్కౌట్ ఎలా చేశారు, ఏం చేశారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఏం చేశారు? ఏం లేదు మేడం, నేను చెప్తాను. 2020లో నా మెయిన్ స్కోర్ 769. 2021లో నాకు 566 వచ్చినప్పుడు. ఈసారి నా మెయిన్ స్కోర్ 769. సేమ్ స్కోర్. ఓకే. డిఫరెన్స్ ఎక్కడ క్రియేట్ అయిందంటే మేడం, ఇంటర్వ్యూలో 143 అప్పుడు, 195 ఇప్పుడు. ఓకే. అండ్ అంటారు కదా కి ఎందుకు నువ్వు ఐఏఎస్ అవ్వలేదు, చేస్తున్నావు ఇదంతా ఎందుకు కష్టపడుతున్నావు అని. మేబీ ఇట్ హెల్ప్ ఏమో. నేను పీపుల్తో మాట్లాడి సెన్సిటివ్ అయ్యి నా మాట్లాడే విధానం చేంజ్ అయి ఉండొచ్చు. నేను చూసే పర్స్పెక్టివ్స్ చేంజ్ అయ్యాయి. పీపుల్తో మాట్లాడే వాళ్ళ కష్టాలు ఏంటో తెలిసాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటో తెలిసాయి. సో 143 నుంచి 195 ఇంటర్వ్యూ స్కోర్ అందుకే పెరిగిందేమో. సో మనం ఏదైతే గుడ్ ఇస్తామో అది నాకు 10 times రిటర్న్ వచ్చేసింది. అండ్ నేనైతే ఎఫర్ట్స్ పెడుతున్నానో దానికి 10 times లవ్ నాకు వస్తుంది. సో వెరీ హ్యాపీ విత్ దట్. సో చేంజ్ ఏం అవ్వలేదు, నేను అక్కడే ఉన్నాను మెయిన్స్ టైంలో. బట్ ఇంటర్వ్యూలో వచ్చింది అండ్ ఇట్స్ పర్సనల్లీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. ఎందుకంటే నా ఇంటర్వ్యూ స్కోర్ 143, 154 నాకు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఇచ్చింది. నేను ఎప్పుడు నా స్కోర్ చెప్పిన అంటుంటే అరే అఖిల్ నీకు ఇట్లా ఎట్లా వస్తున్నాయి, యు ఆర్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, నవ్వుతూ ఉంటావు అండ్ మంచిగా సాఫ్ట్ టోన్తో మాట్లాడతావు, పీపుల్ విల్ లైక్ యువర్ ఫేస్ వెన్ యూ స్మైల్. బట్ నీకెందుకు వస్తున్నాయంటే ఏమో నా మొహమే వాళ్ళకి నచ్చట్లేదేమో, లేకపోతే నేను ఏదైనా మిస్ అవుతున్నా అని చాలా డౌట్లో ఉండే. నేను అడగని పర్సన్ లేరు ఇంటర్వ్యూలో స్కోర్ ఎట్లా తెచ్చుకోవాలి అని. బట్ 2023లో నేను ఒక్కటే మాక్ ఇంటర్వ్యూ వచ్చా, అది కూడా ఢిల్లీలో 2 days ముందు. నథింగ్ ప్రిపేర్డ్, జస్ట్ మా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు డానెప్స్లో, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ వాళ్ళతో డిస్కస్ చేసా, వెళ్ళేసాను, ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసాను. చెప్పాను కదండి ఎమోషన్స్ లేకుండే. ప్రిలిమ్స్లో ఏడ్చినప్పుడే అవుట్ ఆఫ్ ఇట్. బట్ సమ్హౌ ఇట్ క్లిక్డ్ 195. అండ్ నాకు ఏదైతే బోర్డు 195 ఇచ్చిందో ఆ బోర్డు అసలు ఎవరికి మార్క్స్ వేయలేదు. 170 వస్తేనే ఎక్కువ. బట్ ఆ బోర్డు నుంచి 195 రావడం వల్ల పర్సనలీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీకి. నా పర్సనాలిటీలో ఎలాంటి లోపం లేదు. ముందు 2 సార్లు నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంతే. అట్లా ఇప్పుడు సాటిస్ఫైయింగ్. ఇప్పుడు ఇవి ఎప్పుడు అలొకేట్ చేస్తారండి మీకు? ఇప్పుడు ఇచ్చిన ర్యాంక్ది అన్న ఐడియా? 321 కదండి. ఇప్పుడు కాస్త ఈ డిబేట్ నడుస్తుంది, ఐఏఎస్ కొన్ని సర్టిఫికేట్ ఇష్యూస్ అని కొంచెం హోల్డ్లో పెట్టారు. విత్ ఇన్ నెక్స్ట్ 7-8 daysలో సర్వీస్ అలొకేషన్ వచ్చేస్తుంది, ఎవరికి ఏ సర్వీస్ వచ్చిందని. అండ్ మేము ఏ స్టేట్కి వెళ్తామని డిసెంబర్లో డిసైడ్ అవుతుంది. ఓకే. ఏమో ఓన్ స్టేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో. లేదండి. సో తెలంగాణలో ఒకటే వేకెన్సీ ఉంది, అది ఎస్టీకి వచ్చింది. కేటగిరీస్ కూడా ఉంటాయి కదా, వచ్చింది. సో ఐమ్ వెరీ ఫైన్. నేను ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళానో రియలైజ్డ్కి నేను ఢిల్లీలో సర్వైవ్ అవుతున్నా అంటే ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలుగుతా. అబ్సల్యూట్లీ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ తెలంగాణ, ఎనీ స్టేట్ ఈస్ ఓకే ఫర్ మీ. మిగతా స్టేట్స్ అన్నీ సమానమే. అవును. అండ్ నిన్ననే క్యాల్కులేషన్ చేస్తుంటే అరే ఎందుకు వరి అవుతున్నావు, ఏ స్టేట్ నుంచి నువ్వు తెలంగాణకు రావాలన్నా ఇట్ టేక్స్ 1 day.
ఈవెన్ ఇఫ్ ఏపీ వచ్చింది అనుకోండి, ఏపీ నుంచి ఇంటికి పోనీకి 1 డే పడుతుంది, పడుతుంది. ఢిల్లీ నుంచి ఇంటికి రానికి 1 డే పడుతుంది. ఎందుకు వరీ అవుతున్నావు అట్లా. సో ఐఎమ్ వెరీ ఫైన్, ఏ స్టేట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. పోస్టింగ్ వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళందరినీ అటు తీసుకెళ్తారా, లేకపోతే వాళ్ళు అక్కడికి రాలేరు ఉండలేరు అని అంటారా? లేదండి, ఇట్స్ దేర్ డిసిజన్ కదా. నేను తీసుకెళ్ళడం, ఇప్పుడు నేను ఐఏఎస్ అయినంత మాత్రం నాతో వచ్చేయండి అని నేను అనలేను. ఐ లాస్ట్ దెమ్కి మీరు నాతో ఉండాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా. ఇఫ్ దే వాంట్స్ టు కమ్ విత్ మీ, వెరీ హ్యాపీ. లేదు మేము పుట్టినూరులోనే ఉంటాం బిడ్డ అంటే వాళ్ళు అక్కడే ఉంటారు, నేను వస్తూ పోతూ ఉంటా. సరే, ఎంత సీరియస్ జర్నీలో సరదాగా ఒక క్వశ్చన్, ఏమనుకోవద్దు. యువర్ సచ్ ఎంత నవ్వినా మీరు యువర్ సచ్ సీరియస్ పర్సన్ అనిపించింది నాకైతే. హా. ఈ జర్నీలో ఎన్నేళ్లుగా ఎక్కడా ప్రేమలో పడలేదా? ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ మ్యామ్, బట్ ఐ యూస్ టు ఆల్వేస్ సే టు మై ఫ్రెండ్స్కి నా లవ్ ఆల్రెడీ ఉంది, దట్ ఈస్ యూపీఎస్సీ. ఓకే. ఎందుకంటే మేడం నేను దీంట్లోకి దిగినప్పుడు కొంచెం పెద్ద పెద్ద డైలాగ్స్ అనిపించవచ్చు. ఐ స్టార్టెడ్ ఫైటింగ్ ఏ జనరేషనల్ వార్. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ తను చనిపోయేంత వరకు ఈ డోంట్ హ్యావ్ 1000 రూపీస్ సేవింగ్స్. తను మా గ్రాండ్ ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన దగ్గర 1000 రూపీస్ కూడా లేవు. మా ఫాదర్ బిల్ట్ ఫ్రమ్ దాట్ ఏ, అక్కడ నుంచి బిల్డ్ చేసుకొని తన కొడుకుని ఐఏఎస్ చేసే స్టేజ్కి వచ్చిండు. మరి నేనేం చేయాలి? ఎస్, నేను నా పిల్లలకి, గ్రాండ్ చిల్డ్రన్కి, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఒక స్టెప్ పైన తీసుకెళ్ళాలి కదా. సో నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ నెక్స్ట్ 4 generations. అబ్సల్యూట్. సో వెన్ ఐఎమ్ ఫైటింగ్ జనరేషనల్ వార్, లవ్ కెన్ బి అ డిస్ట్రాక్షన్. నేను పక్కా డిస్ట్రాక్షన్ అవ్వట్లేదు అనట్లేదు, ఎందుకంటే లవ్ వచ్చింది అనుకోండి, మేబీ షీ మైట్ సపోర్ట్ మీ, షీ మైట్ అండర్స్టాండ్ మీ, ఇంకా ఈజీ అయ్యేదేమో, బట్ ఇట్స్ ఎ రిస్క్ ఎనీ డే. అబ్సల్యూట్, టు అండర్స్టాండ్ ది ఆ సిచువేషన్స్ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ అడిగేటోళ్ళు, అఖిల్ డోంట్ యూ థింక్ యూ ఆర్ మిస్సింగ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పీపుల్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వండర్ఫుల్ గర్ల్స్ కదా, వీళ్ళు మళ్ళీ నీకు దొరుకుతారా అని అంటుండే. బట్ ఐ యూస్ టు టెల్ కి ఫర్ దిస్ బ్యాటిల్ ఐ కెన్ టేక్ దిస్ రిస్క్ కదా. అబ్సల్యూట్లీ, దిస్ బ్యాటిల్ ఐ కెన్ టేక్ దిస్. అండ్ ఇంకా నేను టు బి వెరీ ఆనెస్ట్ ఐఎమ్ వెరీ ఇమ్మెచ్యూర్ అబౌట్ దిస్ లవ్ అండ్ ఆల్. ఐ డోంట్ నో, ఇంకా నా ప్రాసెస్ అనేది ఎవాల్వ్ అవుతుంది కి నేను నా వైఫ్తో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, తను నాతో ఎలా ఉండాలని. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 2021లో సెలెక్షన్ అయినప్పుడు నేను అనుకుంటుండే, నాకు గర్ల్ వచ్చినప్పుడు ఐ షుడ్ ట్రీట్ హర్ లైక్ ఏ బేబీ, ఐ షుడ్ ప్రొటెక్ట్ హర్. ఆ ఏజ్లో సో మొత్తం నేనే నేను 24 అప్పుడు. బట్ అది ఇమ్మెచ్యూర్. ఎప్పుడైతే ఇప్పుడు వస్తుందో, ఇప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, నేను తనని బేబీలాగా చూసుకుంటాను, నేను తనని ప్రొటెక్ట్ చేస్తాను, బట్ దేర్ విల్ బి సమ్ టైమ్స్ నేను తన ముందు బేబీ అవ్వాలి, వేర్ ఐ రిక్వైర్ హర్ ప్రొటెక్షన్, వేర్ ఐ రిక్వైర్ హర్ కంపెనీ. సో ఇట్లా థాట్స్ ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ థాట్స్లో ఇంకా లవ్ అనేది చాలా రిస్కీ ఫర్ మీ అట్లీస్ట్. సో అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్? నో థాట్స్ మేడం. ఇప్పుడు సోఫార్ ఇన్ని రోజులు నాకు ఒకటే టార్గెట్ ఉండేది, ఐఏఎస్ అవ్వాలి అని. ఐఏఎస్ అయ్యాక ఏం చేస్తావురా అని కూడా టార్గెట్ లేదు నాకు. ఐ బికేమ్ ఐఏఎస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్, ఫర్ మై ఫాదర్. తన కోసమే అయినా, తన వల్లనే అయినా. ఐఏఎస్ అయినాక ఏం చేయాలని ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను. ఏం చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, నా స్టైల్ ఎలా ఉండాలి, నేను నా సబార్డినేట్స్తో ఎట్లా ఉండాలి, సుపీరియర్స్తో ఎట్లా ఉండాలని ఇప్పుడు డిసైడ్ అవుతున్నా. లవ్ మ్యారేజ్ అనేది ప్రజెంట్ అయితే థాట్స్ లేవు మేడం.